చేసి నాకు మళ్ళీ ఫోన్ చేయి, ఓకేనా? చేస్తావు కదా. టేస్ట్ వావ్, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. హలో అందరికీ. సో ఈరోజు మా ఆయనకి హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను నేను మూంగ్ దాల్ కర్రీ. సో ఈ పెసర్లు ఉన్నాయి కదా, రాత్రి నానేసుకొని పెట్టుకున్నాను. దీనికి కావాల్సిండేది ఈ కర్రీకి తెల్లవాయి, జీలకర్ర, కొబ్బరి, పచ్చిమిరపకాయలు రెండే చాలు, ధనియాలు, నువ్వులు, ఎర్రగడ్డ, టమోటా, కొత్తిమీర, ఇంకా ఇంత అల్లము. సో ఇప్పుడు ఈ కర్రీ మోజులు ఎక్కికోకుండా ఎలా చేయాలో ఇప్పుడు నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. మీరు కూడా చూసి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ పెనం పెట్టుకున్నా, ఫుల్ వేడెక్కాలి. వేడెక్కినాక కొంచెం నూనె వేసుకుందాము. సో ఇప్పుడు కొబ్బరి వేసుకుందాము, కొంచెం ఒక రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇంట్లోకి ధనియాలు వేసుకుందాము, ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇంట్లోకి నువ్వులు, జీలకర్ర, అండ్ దీంట్లోకి పచ్చిమిరపకాయలు, తెల్లవాయి, అల్లము, తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్నాము. దీంట్లోకి ఆనియన్ వేసుకుందాం. అది ఎర్రగడ్డ అంతా బాగా మగ్గిపోయింది. సో ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి ఇది మిక్సీకి వేసుకుందాము. ఫ్రై చేసుకున్న మసాలా అంతా మిక్సీలోకి వేసుకున్నాను. అండ్ పైన కొంచెం కొత్తిమీర. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము. మీరు వాటర్ లేకుండా కానీ మిక్సీ వేసుకోవచ్చు, కొంచెం వాటర్ వేస్తే ఫుల్ స్మూత్గా వస్తుంది. సో ఇప్పుడు ఇది మనం మిక్సీకి వేసుకుందాము. ఇలా పేస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము కూర స్టార్ట్ చేద్దాము. కుక్కర్ వేడికి పెట్టినాను, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, కొంచెం ఆవాలు వేసుకున్నాము. సో ఇది కొంచెం మగ్గే వరకు వేయించుకున్నాము. టమోటా పాటే కొత్తిమీర కూడా వేసుకున్నాము. సో ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకున్నాము. సో ఈ మసాలా ఏముందో మనము కొంచెం మగ్గించుకున్నాము, నూనె బయటకు వచ్చే వరకు కొంచెం వేయించుకుందాం. ఎందుకంటే మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా, ఇంకొంచెం ఫ్రై చేస్తే చాలు. సో ఇప్పుడు ఇది బాగా మగ్గింది కదా, ఇప్పుడు కొన్ని మసాలాలు వేసుకుందాము. 2 స్పూన్లు కారం పొడి వేస్తున్నా, కొంచెం గరం మసాలా. సో ఇప్పుడు మనం ఇదంతా కలుపుకుందాము, మసాలాలన్నీ. అండ్ ఇప్పుడు ఉప్పు వేసుకుందాం మనము. సో ఇప్పుడు విత్తనాలు వేసుకుందాము. సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా పెసరపప్పు, ఈ మసాలాతో బాగా వేయించుకుందాము, అప్పుడే కూరకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం మిక్సీలో మసాలా ఉంది కదా, దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుందాము కూరకి. ఇప్పుడు ఇది ఉడుకొచ్చే వరకు బాగా మనం కలుపుకుందాము. గైస్ ఇప్పుడు ఉడికింది కదా, ఇప్పుడు స్మెల్ అయితే ఇంట్లో అయితే ఫుల్గా స్ప్రెడ్ అయిపోయింది, చాలా బాగుందంట ఉన్నాడు మా ఆయన కూడా. సో ఇప్పుడు ఇది కలుపుకొని కుక్కర్ మూత వేసేసుకుందాము. ఒకసారి టేస్ట్ చూడండి. సో ఇప్పుడు మూత వేసేసుకుందాము. ఉప్పు సెట్ అయిందో లేదో ఈ టైంలో చూసుకోండి, మూత వేసే ముందర. ఒక విజిల్ పెడితే చాలు. చూడండి ఎంత బాగుందో, టేస్టీగా ఉంది కదా. చేసి నాకు మళ్ళీ ఫోన్ చేయి, ఓకేనా? చేస్తావు కదా. చూడండి గైస్, ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి. పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో అనేసి. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మనము టేస్ట్ చేద్దాము. సో మధ్యాహ్నం 2 o'clock అవుతా ఉంది, నాకైతే ఆకలిస్తూ ఉంది. సో మనము టేస్ట్ చేద్దాము. సో టేస్ట్ చేస్తాను నేను. స్మెల్ అయితే సూపర్ వస్తుంది.
సూపర్ ఉంది టేస్ట్. వావ్, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది.